వెల్కమ్ బ్యాక్. మొత్తంగా ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి జగన్మోహన్ రావు గారు మొత్తం కూడా బ్రీఫ్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఎస్, మనం కూడా ఇతర విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రావు గారు మనం చూసుకున్నట్లయితే 1979 వరకు కూడా ఇజ్రాయెల్ ఇరాన్ రెండు కూడా చాలా మంచి మిత్ర దేశాలుగా ఉండేవి. ఎప్పుడైతే ఖమేనీ ఒక సుప్రీం లీడర్గా ఎదిగారో 79లో, ఆ తర్వాత రెండు దేశాల మధ్య కూడా చాలా వరకు చెడింది. ఇజ్రాయెల్ని అమెరికాకి తొత్తుగా భావిస్తూ ఇరాన్ డైరెక్ట్గా కామెంట్స్ కూడా చేస్తుంది. మనం అంతకు ముందు ఒక్కసారి గమనించినట్లయితే ఇజ్రాయెల్ని స్వతంత్ర దేశంగా ప్రకటించినటువంటి రెండవ దేశంగా ఇరాన్ నిలిచిపోయింది. సో అంత స్నేహబంధం ఉండేది వాళ్ళ మధ్యన. కానీ ఆ తర్వాత అనేక పొలిటికల్ వ్యూస్తో కావచ్చు, లేకపోతే జరిగినటువంటి పరిణామాలతో కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున శత్రుత్వం పెరిగింది. ఈరోజు ఏకంగా రెండు దేశాల మధ్య ఎంత పెద్ద యుద్ధం జరుగుతోందో ప్రపంచం మొత్తం కూడా చూస్తోంది. ఒక్కసారి అప్పటి పరిణామాలు చూస్తే ఎందుకు అంతలా శత్రు దేశాలు అయ్యాయి? యుఎస్కి సంబంధించి యుఎస్ పాత్ర ఏముంది దీంట్లో? అసలు ఎందుకు ఇంత శత్రు దేశాలుగా మారడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఒక కారణం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. మీకు ఇస్లామిక్ రెవల్యూషన్ రాకముందు you have to go back to in history as to how this nation was progressing. Iran was one of the most progressive nations, Miranatto, and on a completely democratic side. When one of their presidents clearly announced in the interest of the nation that they would like to they were communist leaning, number one. Number two, in the interest of the nation, they wanted to nationalize all the oil companies. Adi ainappudu, literally, you have to call it foreign interference. US and other Western countries manipulated the entire situation to such where the president was deposed and they brought in the Shah. And brought in literally they put a king in place of a democratically elected president. And when the Shah's actions were also going slightly against their interests, then the last the Ayatollah Khomeini, who was waiting and formed a government in exile in Paris, was brought in 1979. So when you look at ilanti aspects, meer chuskunte, it was only between 79 and now that వీళ్ళకు మా గవర్నమెంట్ మేము నడుపుకుంటాము ద వే వీ వాంట్ ఇట్ అనేది ఒక పక్కన అయితే, ద ఫ్యాక్ట్ దట్ హీ వాజ్ ఆల్రెడీ బీయింగ్ కంట్రోల్డ్ అండ్ మ్యానిపులేటెడ్ బై ద వెస్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. బట్ దేర్ ఆఫ్టర్ దే టుక్ అ కంప్లీట్లీ డైవర్జెంట్ స్టైల్, బికమింగ్ హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీ. అండ్ హార్డ్ కోర్ ఇస్లామిక్ షరియా లా మధ్య people who were completely free and almost westernized at that point in time in the early 70s, and to date there has been a lot of societal friction between hardcore elements and more liberal elements. ఈ రెండు కూడా చూసుకుంటే మనం ఇరాన్ ఆయిల్ ఎకానమీ మూలాన సస్టైన్ అయింది కానీ లేకపోతే దే వుడ్ హావ్ బీన్ డిస్ట్రాయిడ్ బై నౌ. ఈ మధ్యలో దే వర్ నాట్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ కూడా కాదు. నిజంగా చూసుకుంటే 10 years ఇరాన్ కి ఇరాక్ మధ్యలో వార్స్ అయినాయి. మళ్ళీ ఇదెందుకు అయింది అంటే, ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఆఫ్ బీయింగ్ షియా డామినేటెడ్ అండ్ సున్నీ డామినేటెడ్ rulers between the two sides. Right. So Jagannath Rao garu, land has been ancestrally chuskunte thousands of years history unna sare, the recent last 50 to 70 years of history has been quite turbulent.
ఎస్, మనము మరింత డిస్కస్ చేసే ముందు మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మధుతో మాట్లాడతాం. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఇప్పటికే చాలా మంది భారతీయులు చిక్కుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అసలు వాళ్ళ పరిస్థితి అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మొన్నటికి మొన్న పివి సింధు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద కొంత సెలబ్రిటీస్ కూడా అక్కడ చిక్కుకొని ఇబ్బంది పడినటువంటి సందర్భాలని వాళ్ళు డైరెక్ట్గా ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పుకున్నటువంటి పరిస్థితిని గమనించాం. దాంతోపాటు అజిత్ కూడా అక్కడే చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా చాలా మంది అక్కడ చిక్కుకున్నారు. అండ్ సాధారణ భారతీయులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి మధుని అడిగి అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి, భారతీయుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ మధు. ఇప్పుడు అందరికీ కూడా ఒకటే మాట, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలు ఒకటే అడుగుతున్నారు, మా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఇండియాకి వస్తారు. అందరూ కూడా ఇదే క్వశ్చన్ ప్రతిరోజు ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అనుకుంటే యుద్ధం ఎటన్నా కానీ మా వాళ్ళు మా ఇంటికి వస్తే చాలురా నాయన అని వాళ్ళందరూ కూడా కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్నారు. మొత్తం అంటే భారతదేశం నుంచి కావచ్చు, లేకపోతే ఇతర ఏషియా కంట్రీస్ నుంచి ఎక్కువగా కూడా యుఏ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నిటికీ కూడా పని చేయడానికే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళేటటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా అంటే ఏ మాత్రం కూడా సడన్ సర్ప్రైజ్ లాగా యుద్ధం వచ్చేసింది. అలా వచ్చినటువంటి ఈ యుద్ధం ఏదైతుందో ఈ యుద్ధానికి సంబంధించి వాళ్ళు అక్కడ చిక్కుకొని ఉండడంతో ఎలాగైనా సరే వాళ్ళందరినీ కూడా రప్పించాలని ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నం అయితే చేస్తుంది. మరి ఎంతమంది భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇతర దేశాలు యుద్ధం జరుగుతున్నటువంటి దేశాల్లో ఎంతమంది చిక్కుకొని ఉన్నారు అనేది ఒక్కసారి లెక్కలు చూస్తే ఎక్కువగా అంటే ఇప్పటి వరకు చూసుకొని యుఏఈలో చూసుకుంటే మాత్రం 43.26 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు అక్కడ. నమ్మగలరా? నిజంగా వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఒకవైపు బాంబుల వర్షం పడుతుంది, ఒకవైపు యుద్ధం ఎక్కడి నుంచో వచ్చేసి ఇంకా ఎక్కువ తీవ్రతరం అవుతుందో అనేటటువంటి భయం. సో యుఏఈలో 43.26 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. అదేవిధంగా కూడా ఒమన్ కంట్రీ ఏదైతుందో ఒమన్లో చూసుకుంటే 6,76,000 మంది అక్కడ ఉన్నారు. దానితో పాటు కువైట్లో చూసుకుంటే 10,36,000 మంది మన భారతదేశానికి సంబంధించినటువంటి వారు అక్కడ ఉన్నారు. ఇరాన్లో కూడా ఉన్నారు. ఇరాన్లో కూడా 10,765 మంది. ఇరాన్లో కూడా అంటే యుద్ధం ఏదైతే జరుగుతుందో ఆ ఇరాన్లో కూడా 10,765 మంది ఉన్నారు. దానితో పాటు ఇరాక్లో చూసుకుంటే మాత్రం 17,100 మంది మన భారతీయులు ఉన్నారు. జోర్దాన్ కంట్రీ ఏదైతే ఉందో జోర్దాన్ కంట్రీలో 17,000 మంది మన ఇండియన్స్ అక్కడ పనిచేస్తున్నారు. ఇక ఇజ్రాయిల్ వ్యవహారానికి వస్తే ఇజ్రాయిల్లో 10,500 మంది, లెబనాన్ దేశంలో చేసుకుని 3,000 మంది ఉన్నారు. అదేవిధంగా సౌదీ అరేబియాలో 27.47 లక్షల మంది అక్కడ మన ఇండియన్ పనిచేస్తున్నారు. ఖతర్ కంట్రీ ఏదైతుందో ఖతర్లో 8,30,30,000 మంది మన ఇండియన్స్ ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎలా ఇండియాకి తీసుకురావడం? ఆల్మోస్ట్ మనం చూసుకుంటే విమానాశ్రయాలన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఏ విమానాలు కూడా వెళ్ళడం కానీ రావడం కానీ జరగడం లేదు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి రావాలి అనుకుంటే అమెరికా ఏమో చెప్తుంది, ఎలా చెప్తుంది? అమెరికా ఏమో మేము చెప్పేటటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో మాత్రమే ఆ దేశానికి సంబంధించినటువంటి అంటే అమెరికాకు సంబంధించినటువంటి వారు అక్కడ మాత్రమే ఉండాలని అమెరికా తమ పౌరుల కోసం అంతా కూడా చూసుకుంటుంది. సో దానితో పాటు యుద్ధం ఒకవైపు చేస్తుంది. యుద్ధము ఇజ్రాయెల్తో కలిసి అమెరికా చేస్తున్నటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధం ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, రేపు ఏం జరగబోతుంది, వచ్చే క్షణం మరో క్షణం మేము బ్రతికుంటామా లేదా అనేటటువంటి ఒక భయాందోళనలో అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్తో పాటు ఆ స్థానికులు కూడా భయపడుతున్నారు. కాసేపటి క్రితమే చూసుకుంటే మాత్రం ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మాత్రం ఎందుకు ట్రంప్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా అనుకుంటున్నారు. అక్కడ మనుషుల ప్రాణాలు ఉన్నాయి. రానున్న కొన్ని గంటల్లోనే యుద్ధాన్ని అత్యంత శక్తివంతంగా చేయబోతున్నాము, మేము చేయబోతున్నటువంటి దాడులు ఊహించలేరు అంటూ కూడా కాసేపు క్రితమే ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఒకటే,
ఇరాన్కి సంబంధించినటువంటి ఏది ఆధిపత్య పోరు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరుని పక్కన పెట్టేసి ఆ దేశాన్ని ఎలాగైనా సరే తమ గుప్పెట్లోకి తీసుకోవాలనేటటువంటిది అది స్వార్థమా లేకపోతే ఇంకొకటి ఏదే అనుకోవచ్చు. కానీ ఒక మా గుప్పెట్లోనే ఉండాలి అనేటటువంటి వ్యవహారానికి అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో కలిసి చేస్తున్నటువంటి యుద్ధానికి మాత్రం ఖచ్చితంగా సామాన్యులు అందులోనూ ప్రతి ఒక్కరు కూడా భారతదేశమైన ఏ దేశమైనా సరే మనిషి ప్రాణాలు, సో మనుషుల ప్రాణాలు లెక్క చేయకుండా ఆధిపత్యం కావాలి అనేటటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో జరుగుతున్నటువంటి ఈ తూట యుద్ధం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ఇప్పటికిప్పుడు ఆగుతుందా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి వ్యవహారాలు అన్నీ చూస్తే మాత్రం యుద్ధం ఆగడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది, ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. కానీ అన్ని రోజులు యుద్ధం కొనసాగితే అన్ని రోజుల పాటు యుద్ధం కొనసాగితే మనుషుల ప్రాణాలు ఆల్మోస్ట్ అంతా కూడా అంటే మూడో ప్రపంచ యుద్ధం అనేది పక్కన పెడితే మాత్రం వెళ్ళాల్సినటువంటి ప్రాణాలు లేదు. మొన్ననే ఒక స్కూల్ మీద పడితే స్కూల్లో చదివేటటువంటి పిల్లలు వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఈ రోజు నుంచి యుద్ధం చాలా తీవ్రతరం చేయబోతున్నామంటూ కూడా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా భారతీయులు అక్కడ పనిచేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాలేక భారతదేశానికి రాలేక అక్కడే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులను తలుచుకుంటూ ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ కూడా క్షేమంగా ఉన్నాము, ఈ క్షణము క్షేమంగానే ఉన్నాము అనేటటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం తప్ప ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడ భారతీయులు ఉన్నారు.